హిందువులకు అన్యాయం జరిగితే నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. సిద్దిపేట శివానుభవ మండపంలో దేశ విభజన మాయని గాయాలుపై జరిగిన సెమినార్లో రాణి రుద్రమ పాల్గొన్నారు. చరిత్రలో మరుగున పడిన అంశాలు చాలా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ తమకు నచ్చింది పాఠ్య పుస్తకాల్లో ప్రచురణ చేసి అదే చరిత్ర అని ప్రచారం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం దాహానికి భారతదేశం, ఇండియా, పాకిస్తాన్గా విడిపోయాయన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన అమరులకు ఘనమైన నివాళి అర్పించారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాబట్టి, ఆ తర్వాత 60 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాబట్టి, వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటే, ఏది ప్రజలకు చెప్పాలనుకుంటే అదే చరిత్రగా రాసి దాన్నే పాఠ్య పుస్తకాల్లో పెట్టిండ్రు. అది మాత్రమే మనం నేర్చుకున్నాం. అది నానానికి ఒకవైపు. అసలు ఈ భారతదేశం అఖండ భారతదేశంగా ఎట్లా ఉన్నది, ఈ భారతదేశం హైందవ దేశంగా ఎట్లా ఉండే, ఈ భారతదేశం ఇవాళ సెక్యులర్ అనేటువంటి పేరు కింద ఈ భారతదేశాన్ని, దీనికి ఉన్నటువంటి రూపాన్ని, రంగుని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మార్చింది అనేటువంటిది చెప్పే ప్రయత్నమే ఇవాళ భారతదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత